మౌనికతో సంజు వాళ్ళమ్మ సుగుణమ్మ నీకే కష్టం వచ్చినా కూడా నాకు చెప్పు, ఓదార్పు ఇవ్వగలను కానీ సహాయం చేస్తానో ఆ కష్టం తీర్చగలనో లేదో నాకైతే తెలీదు అంటూ సంజు గురించి మొత్తం రివీల్ చేస్తుందన్నమాట. అయితే ఇంకా మౌనిక ఆయన నా మీద పగతో చేసుకున్నాడు, మా అన్నయ్యని ఎలాగైనా సాధించాలి అని, పెళ్ళంటేనే ఒక గౌరవం లేని వ్యక్తితో నేను ఇప్పుడు ఉండాలి అని చెప్తూ ఉంటే, ప్రేమతో మార్చుకుంటే ఏదైనా సాధ్యమవుతుందమ్మా, ప్రయత్నించు అన్నట్టు చెప్తుంది. నాకైతే ఆ నమ్మకం లేదత్తయ్య అన్నట్టు మౌనిక కూడా చెప్తుంది. ఇక బాలు మీనాలు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి మౌనిక గురించే మొక్కుకుంటూ ఉంటారు. అదృష్టవశాత్తు మౌనిక అలాగే ఈ సంజు సుగుణమ్మ అందరూ గుడికి వెళ్తారనమాట. మామూలుగా ఈ సుగుణమ్మ చెప్పినట్టు సంజు మారితే మౌనిక జీవితం కూడా బాగుంటుంది. ఆడపిల్లకి పెళ్ళైతే చాలు తన తీరు పద్ధతి అంతా మారిపోతుంది. అలాగే ఇప్పుడు అత్తారింట్లో జరిగిన విషయాన్ని మౌనిక బాలు మీనలు కనిపిస్తే చెప్పదనమాట. నువ్వు అక్కడ సంతోషంగానే ఉన్నావా అని బాలు అడిగితే, అక్కడ నేను సంతోషంగా లేను అని చెప్తే ఏం జరుగుతుందో ఏంటో అని, అన్నయ్య నేను చాలా సంతోషంగానే ఉన్నాను, ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు అని అబద్ధం చెప్తుంది. ఇక బాలు మౌనిక కోసం తీసుకొచ్చిన గాజుల్ని చేతికి వేస్తాడనమాట. ఇంతలో ఈ సంజు ఎక్కడికి పోయింది ఇది కనిపించడం లేదంటూ మౌనికని వెతుక్కుంటూ ఉంటాడనమాట. మొత్తం మీద అయితే బాలుకి సంతోషం కలిగించేలాగే మౌనిక చెప్తుంది. తను పడుతున్న కష్టాన్ని అయితే చెప్పదనమాట. ఇక మీనా కూడా మౌనిక హ్యాపీగానే ఉంది కదండి, మీరేం భయపడకండి అన్నట్టు చెప్తుంది. ఇక సంజు గనక మౌనిక బాలు మీనాలతో మాట్లాడడం చూస్తే ఇంటికి వెళ్తే ఏ రకంగా టార్చర్ పెడతాడో, ఆ టార్చర్ మౌనిక ఎలా తట్టుకోగలుగుతుంది అనేది